హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అనిత ముంబై వ్లాగ్స్. చూడండి, మా ఇంటి బయట వచ్చేసి వ్యూ ఇలా ఉంటుంది. చూసారా, ముందు ఇండ్లు అట్లున్నాయి. ఇది వచ్చేసి బాల్కనీ, ఇది డోరు. ఇక్కడ బాల్కనీలో బట్టలు ఆరేసుకుంటాను అన్నట్టు నేను. చూడండి, ఇక్కడ దండెం కట్టిన బట్టలు ఆరేసుకుంటా. ఇది డోరు ఓపెన్ చేస్తే చూడండి, ఇదే మా ఇల్లు వచ్చేసి. చూసారా, ఎన్ని రూమ్లు ఉంటాయో అని అనుకుంటున్నారు కావచ్చు. రూమ్లు ఏమి ఉండవు, ఒకటే రూమ్ ఉంటుంది. ఇక్కడ రూములే అడ్జస్ట్ కావాలా, అన్నీ అందులోనే. కిచెన్, బెడ్రూమ్, హాల్, స్టోర్ రూమ్ అన్నీ అందులోనే ఉంటాయి అన్నట్టు. ఒకటే రూమ్ అంతే. మహారాష్ట్రలో, ముంబైలో ఉండే వాళ్ళకైతే తెలుస్తుంది. ఈ విధంగానే ఉంటాయి. చాలీ సిస్టంలో ఉండే రూమ్స్ ఇట్లనే ఉంటాయి దాదాపుగా. అపార్ట్మెంట్స్లలో ఉన్న వాళ్ళకి 1 BHK, 2 BHK, 3 BHK అట్లా ఉంటాయి. కిచెన్, హాల్, బెడ్రూమ్ అట్లా ఉంటాయి. లేదు, అపార్ట్మెంట్స్ కాక చాలీ సిస్టంలో ఉంటే ఇట్లనే ఉంటుంది. ఒకటే రూమ్ ఉంటుంది. కింద గ్రౌండ్ ఫ్లోర్, ఫస్ట్ ఫ్లోర్ అంతే. ఇట్లుంటుంది. మేము వచ్చి ఫస్ట్ ఫ్లోర్లో ఉంటాము. మేము వచ్చేసి రెంట్కే ఉంటాము. చూడండి, ఇది మా ఇల్లు. ఇక్కడ చూసారా, ఈ సూట్ కేస్ అంటే బ్యాగులు ఉన్నాయిగా, అందులో కొన్ని బట్టలు ఉన్నాయి అన్నట్టు మావి. నా దగ్గర వచ్చేసి బీరువా లేదు, అందుకోసం నేను ఇట్లా బ్యాగులలో పెట్టేసి పెట్టుకుంటా. డైలీ వేర్ బట్టలు ఇట్లా సెల్ఫ్లాగా ఉన్న స్టాండ్లు వేసి పెట్టుకొని దానిపైన పరదా వేసేస్తా. అవసరం ఉన్నప్పుడు తీసుకుంటా, మళ్ళీ అవసరం లేనప్పుడు పరదా వేసేస్తాం. చూసారా, ఇక్కడ రేకులకి బొమ్మలు, కొన్ని దగ్గర బొమ్మలు ఉంటాయి, అవి వేలాడదీసిన. ఇది వచ్చేసి ఒకటే కబాటు, ఒక సెల్ఫ్ది. ఇందులో మా పిల్లలే బుక్స్, స్టోరీస్, వాళ్ళు ఆడుకునే బొమ్మలు అవి అన్నీ పెట్టేసిన. చూడండి, ఆ డోర్కి 2 టైం టేబుల్స్, స్కూల్ టైం టేబుల్ పిల్లలే అతికించేసిన. అది వచ్చేసి నీళ్ళది మోటారు. వాటర్, మేము ఫస్ట్ ఫ్లోర్ ఉంటాం కదా, నీళ్ళు పట్టుకోవడం కష్టమవుతుంది కింద నుంచి మొయ్యాలంటే. అందుకోసం వాటర్ మోటార్ అది పెట్టేసి స్విచ్ ఆన్ చేస్తే నీళ్ళు వచ్చేస్తాయి అన్నట్టు. ఈ విధంగా ఇది పెట్టుకోవడానికి సెల్ఫ్లు ఏం లేవు అసలు రూమ్లో. మస్తు కష్టము. కొన్ని రూమ్లలో సెల్ఫ్లు అట్లా ఉంటాయి, కానీ ఇందులో ఏం సెల్ఫ్లు లేవు. మళ్ళీ కోట్ మాల అంటారు, అట్లా కోట్ మాల కూడా లేదు. అందుకే సామాన్ అంతా బయట చిందరవందరగా కనిపిస్తుంది. చాలా సామాన్ ఉన్నట్టు అనిపిస్తుంది, కానీ అన్నీ డైలీ వాడుకునే వస్తువులు అవన్నీ. చూడండి, ఇది డ్రమ్ములో ఈరోజు 5 o'clock వాటర్ వస్తే మళ్ళీ రేపు 5 o'clock రాగా వాటర్ రావు. ఇందులో తాగడానికి వాటర్స్ అన్నీ పట్టుకొని పెట్టుకుంటా. బాటిల్స్లో, స్టీల్ డబ్బాలో, పెద్ద గంజులలో నీళ్ళు నింపుకొని పెట్టుకుంటా. ఇది వచ్చేసి బట్టలు, బాత్రూము బోల్ తోమడానికి, బట్టలు పిండుకోవడానికి, ఉతకడానికి యూజ్ చేస్తామన్నట్టు. బాత్రూమ్స్ వచ్చేసి బయట ఉంటాయి అన్నట్టు. ఇది వచ్చేసి నాది కిచెన్. ఈ కిచెన్లో చూడండి, ఇవి కొన్ని చిన్న చిన్న బేకింగ్ సోడా, ఓమా, కొన్ని అందులో ఇంగువ అవన్నీ రింపి పెట్టుకున్న డబ్బాలో, ఆయిల్ డబ్బా, అది తొక్కు. ఇది వచ్చేసి పెరుగు, చెంచాలు ఒక దాంట్లో, చాకులు ఒక దాంట్లో, గ్లాసు స్టాండ్, గ్లాసులు పెట్టుకోవడానికి. ఇక్కడ వచ్చేసి మొత్తం మసాలాలు ఉంటాయి, ఉప్పు, చక్కెర, పసుపు, నువ్వులు, ఇంకా ఇట్లా అన్నీ. ఇది ఒకటే సెల్ఫ్ ఉన్నది. ఇదొక సెల్ఫ్, దాని పక్కకి అటు సైడ్ దేవునికి పెట్టుకోవడానికి సెల్ఫ్. నా దగ్గర మందిరు తెచ్చుకుందాం అనుకుంటే తెచ్చుకుంటలేను. అదే సెల్ఫ్ ఉంటే సెల్ఫ్ పైన దేవుని పెట్టేసి పూజ చేసుకుంటా అన్నట్టు రోజు. చూడండి, ఇవి కొన్ని పెద్దవి వెజిటేబుల్స్, ఫ్రూట్స్ ఏమైనా తీసుకొచ్చినప్పుడు అందులో పెట్టుకోవడానికి బేసన్ తట్ట అవన్నీ ఉన్నాయి. ఇది బుడ్డి. ఇది వచ్చేసి ఆనియన్ స్టాండ్, ఆనియన్స్, ఫ్రూట్స్. చూడండి, ఇందులో కొంచెం కింద వచ్చేసి కూరగాయలకు వచ్చిన కవర్స్ ఉంటే అందులో పెట్టేసుకుంటా. ఇందులో మిక్సరు, ఆయిల్, ఆ డబ్బాలలో ఒక దాంట్లో అదే పచ్చడి అంటే తొక్కు, తర్వాత కొన్ని సామాన్లు పెట్టేసిన, పప్పులు అవి ఉంటే అందులో పెట్టేసిన. ఇక్కడ వచ్చేసి నా దగ్గర బోల స్టాండ్ కూడా లేదు, అందుకోసమే ఈ బోళ్ళ జాలి ఉంటే అందులోనే ఉంచుకుంటా అన్నీ. చూడండి, ఈ కింద వచ్చేసి స్టీల్ డబ్లో పిండి ఉంటుంది, గోధుమ పిండి పిల్లలకి రొట్టెలు చేయడానికి అట్లా. ఇది వచ్చేసి ఫ్రిడ్జ్. చూడండి,
ఇదే నా కిచెన్ రూమ్. ఎట్లున్నదనేది నాకు కామెంట్లో చేయండి. అంతే, ఇక్కడ ముంబైలో ఒకటే రూమ్ ఉంటుంది. ఆ రూముల్లో అన్నిట్లలో అడ్జస్ట్ కావాలి అంతే, తప్పదు. చూడండి ఫ్రిడ్జ్ ఇది వచ్చేసి కొన్ని బాదమ్స్ ఉండే ఫ్రిడ్జ్లో పెట్టేసిన, ఐస్ క్రీమ్ తీసుకొచ్చి ఉంటే అవి ఉండే. ఇట్లా ఇందులో వచ్చేసి మ్యాంగో జ్యూస్ ఉంది అన్నట్టు. సమ్మర్లో మ్యాంగో తీసుకొచ్చినాక అవి జ్యూస్ చేస్తే అట్లా పెట్టేసిన, అతుల్లే ఉంది. చాలా బాగుంటుంది అట్లా. ఒక తీసి 1 అవర్ 2 అవర్స్ బయట నుంచి తర్వాత తాగితే ఫ్రెష్గా చాలా బాగుంటుంది. బఠానీలు ఉంటాయి కదా, బఠానీలు పచ్చి బఠానీలు ఉలిసి కూడా స్టోర్ చేసుకోవచ్చు ఇట్లా ఫ్రిడ్జర్లో. ఇది వచ్చేసి సాయంత్రం వచ్చేసి చపాతీ చేస్తా అని పిండి పెట్టేసిన. పెరుగు, పాలు, కొన్ని ఎగ్స్ ఉంటే ఎగ్స్, ఇందులో వచ్చేసి కూరగాయలు. వారానికి సరిపడా కూరగాయలు తీసుకొచ్చుకొని పెట్టుకుంటాం ఒకటేసారి. ఎందుకంటే పనికి వెళ్తాం కదా, మళ్ళీ కష్టం అవుతుంది రోజు రోజు వెళ్ళి కూరగాయలు తీసుకురావాలి అంటే. అందుకోసం సండే రోజు వెళ్ళి మా ఆయన నేను వెళ్ళి కూరగాయలు అన్నీ తీసుకొచ్చుకొని ఇట్లా స్టోర్ చేసుకుంటాం. ఎందుకంటే మా పిల్లలకు ప్రొద్దున స్కూల్ ఉంటుంది 7 o'clockకి. అందుకే ఆలోపు వాళ్ళకి టిఫిన్ చేసి వాళ్ళని విడిచిపెట్టి రావాలా. అందుకోసమే తెచ్చుకొని స్టోర్ పెట్టుకుంటాం. చూడండి ఇక్కడ స్థలం బాగుండదు కాబట్టి ఈరోజు ఉతికిన బట్టలు బయట వేసిన తర్వాత నీళ్ళన్నీ అలసిపోయిన తర్వాత ఆరితే అవి నెక్స్ట్ డే లోపల వేస్తా. మళ్ళీ ఈరోజు ఉతికిన బట్టలు ఉంటే అవి తీసుకుపోయి మళ్ళీ బయట వేస్తా. అట్లా చూడండి, చూస్తే ఇల్లన్నీ బట్టలు అనిపిస్తుంది, కానీ తప్పదు, చేసుకోవాలి. మళ్ళీ ఆరకుంటే వాసన వస్తాయి, బాగుండాలి. ఇది వచ్చేసి టీవీ. మా పిల్లలకి ఇట్లా మనం చదివిస్తే కూర్చొని చదవరు ఒక్కొక్కసారి. అందుకోసమని ఇట్లా వాళ్ళకి చార్ట్ పేపర్స్ తీసుకొచ్చి ఇట్లా అతికించిన అన్నట్టు మెంబర్స్ అవి. ఇది ఎప్పుడో మా ఫోటో దిగినవి ఫ్రేమ్ కట్టించి పెట్టేసుకున్నాం. చూడండి ఎట్లుందన్నది నా కామెంట్లో చెప్పండి. ఇది వచ్చేసి నా డ్రెస్సింగ్ రూమ్ అనుకోండి. అంతే, ఒక అద్దము, దువ్వెన, అందులో పౌడరు, నూనె, క్లిప్పులు, అది ఇది ఉంటుంది. చూడండి ఇక్కడ కూడా కొన్ని స్టీల్ డబ్బాలు వచ్చేసి బియ్యం ఉన్నాయి అన్నట్టు. ఊరు నుంచి తీసుకొచ్చిన బియ్యం అందులో పోసిన. ఇది వచ్చేసి బట్టల మిషన్. మేము పనిచేసే దగ్గరనే తీసుకున్నా కానీ దాన్ని ఇంకా రిపేర్ చేయించలే. అంటే కొన్న వాళ్ళ దగ్గర నేను చేయించితే పనికి వస్తుంది కదా, ఇంట్లో నన్న బట్టలు కుట్టుకోవడానికి కానీ కొన్నా. కానీ మా ఆయన రిపేర్ చేయించాలంటే అది రిపేర్ చేయించుకోవాలి. ఇది వచ్చేసి కూలర్, చిన్న